అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ సేమియాని చాలా ఈజీ వేలో తయారు చేస్తున్నాను. పదండి మొదలెడదామా. ఇది చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం ఓ పావు కేజీ చికెన్, నేను 3 లెగ్ పీసెస్ని తీసుకున్నాను. ముందుగా మనం చికెన్ పీసెస్ని మ్యాగ్నేషన్ చేసి పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, పెరుగు, కొంచెం నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని మొత్తం అంతటిని బాగా కలిపి మినిమం ½ an hour అయినా కలిపి పక్కన పెట్టుకోవాలి. టైం లేదనుకుంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేయడం వల్ల మనకి చికెన్కి మొత్తం మసాలాలన్నీ పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం అంతటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట తర్వాత ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. పదండి. ముందుగా ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అది కొంచెం వేగాక మరీ ఎర్రగా అవ్వకూడదు. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను ఫైన్గా కట్ చేసుకొని అది కూడా వేసి కొంచెం ఉప్పు వేసుకొని టమాటాను మెత్తపడనివ్వాలి. అది బాగా మెత్తపడిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ను అందులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం దీనికి కొంచెం వాటర్ని కలిపి, ఇది మొత్తం దగ్గరకు అవ్వకూడదు, ఎందుకంటే పెరుగుంది కాబట్టి పెరుగులోనే మనకి ఈ చికెన్ అనేది ఉడకాలి. అందుకే కొంచెం సాటే అయిన తర్వాత అందులో కొంచెం సరిపడా వాటర్ వేసి మునిగినంత వరకే వేయాలి, మరీ ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు. 2 విజిల్స్ని రానివ్వాలి. ఇప్పుడు సేమియాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి లవంగ, దాల్చిన చెక్క, యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసి కొంచెం సాటే అవ్వనివ్వాలి. తర్వాత ఒక ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఎర్రగా అవ్వనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి బాగా దగ్గర చేసి దాన్ని చల్లారనివ్వాలి. అందులో 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇలా ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక టమాటాను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా టమాటా కొంచెం వేగిన తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఎసరికి వాటర్ వేసుకోవాలి. అందులో పుదీనాని కొంచెం వేసి కొత్తిమీరని కూడా బాగా వేగనివ్వాలి. తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసు వాటర్ని వేసుకోవాలి. దాంట్లో రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా మరగనివ్వాలి. ఎసరు మరిగినంత వరకు మనం చికెన్ని ఉడికించుకున్నాం కదా, అది బాగా ఇలా దగ్గరైనంత వరకు గ్రేవీ చేసి దాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఎసరు మరిగినంత వరకు పక్కన సేమియాని కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సేమియా డైరెక్ట్గా వేసుకుంటే మనకి ముద్దలా అయిపోతుంది. అందుకే సేమియాని కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని తర్వాత ఎసరు మరిగిన తర్వాత అందులో ఈ సేమియా వేసుకొని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఓ 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇలా కొంచెం దగ్గరైన తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసుకున్న చికెన్ను వేసి బాగా కలుపుకొని సిమ్లో ఓ 5 మినిట్స్ పాటు దమ్ ఇవ్వాలి. అందులో కొత్తిమీర, పుదీనాను కూడా పైన వేసుకొని దమ్ ఇచ్చిన తర్వాత అందులో 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా దమ్మైన తర్వాత చూసారా ఎంత ఎమ్మిగా ఉంటుందో, తినడానికి కూడా అంతే ఎమ్మిగా ఉంటుంది. ఇలా పొడి పొడిగా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ సేమియా రెడీ. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నూడిల్స్ కన్నా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ముందు వీడియోలో ఇఫ్తియార్ వ్లాగ్ని యాడ్ చేశాను, దీని కంటిన్యూషన్ యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇలా మేము మొత్తం తయారయ్యి ఇఫ్తియార్ పార్టీకి అటెండ్ అయ్యాం. ఇలా ఒకరి తర్వాత ఒకటి టైం అవుతుంది కాబట్టి
మనకు టైం అన్నది కరెక్ట్గా ఉంటుంది. అజా అయిన వెంటనే మేము ఇఫ్తార్ చేసేసుకోవాలి. అందుకే మనం 5:30 నుంచి కంటిన్యూస్గా అలా వస్తూ ఉంటారు ఒకరు. ఇలా వచ్చిన తర్వాత మేమందరం ఒక బ్యాచ్ ఉంటుంది. జెంట్స్ ఒక బ్యాచ్, లేడీస్ ఒక బ్యాచ్. అందరూ ఎవరు మటుకు వాళ్ళకి కూర్చోబెట్టి ఎక్కడ కూర్చోవాలన్నది అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వస్తుంటే వాళ్ళకి స్టార్టింగ్లోనే బనానా, ఖర్జూర్ అండ్ డ్రింక్స్ అంటే షర్బత్ అన్నది ఇస్తుంటారు. తర్వాత లస్సీ ఇవన్నీ వాళ్ళకి చేతిలోనే ఇచ్చేస్తారు. ఎందుకంటే ముందు స్టార్టింగ్ మేము ఖర్జూర్తోనే ఇఫ్తార్ చేసుకుంటాం కాబట్టి అది రూఅబ్జా కానీ బాదం మిల్క్ ఏదైనా లస్సీ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు. ఇలా తీసుకుని అందరూ లైన్గా ఇలాగా వీడియోలో చూపిన విధంగా కూర్చుంటారు. తర్వాత మేమందరం అజా గురించి వెయిట్ చేస్తామన్నమాట. అజా అయిన వెంటనే ఇఫ్తార్ని చేసేసుకోవాలి, లేట్ అన్నది చేయకూడదు. ఇలా ఎవరి పనిలో వాళ్ళు తొందరగా అరేంజ్ చేసుకుంటున్నారు. జెంట్స్ వైపు కూర్చోబెట్టుకుంటున్నారు. లేడీస్ కూడా ఇక్కడ అందరినీ ఇలా కూర్చోబెడుతున్నారు. ఇలా వాళ్ళు మాకు అందిస్తే మేము ఒకటి వాళ్ళకి సర్వ్ చేస్తాం లేడీస్కి. ఇప్పుడు మొత్తం అయిపోయింది. అందరికీ ఇలా బ్యాగుల్లో వేసి సర్వ్ చేసి ఇచ్చేసాం. వీళ్ళు నమాజ్ కూడా అదా ఇక్కడే చేసుకుంటారు. అది కూడా నేను వీడియోలో పెట్టాను. ఇలా అజాన్ టైం అయిన వెంటనే మేము ఇలా ఇఫ్తారీని చేసుకున్నాం. నమాజ్ చేసిన తర్వాత ఇక్కడ టీ, కాఫీ, బోర్నమిటా, గంజి అన్నీ ఉంటాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు తాగుతారు. ఇలా ఎంతమంది అంటే చాలా పెద్ద ఇఫ్తారీ పార్టీ అవుతుంది మా ఇంటి దగ్గర. చూశారు కదా ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. మేము సంవత్సరానికి ఒకసారి ఇలా మొత్తం ఇలా గ్యాదర్ అయ్యి ఇలా ఉపవాసం ఇఫ్తార్ పార్టీ చేసుకుంటే చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. తర్వాత నమాజులు ఎవరు మటుకు వాళ్ళు ఇలా చదివేసుకుంటాం అన్నమాట. తర్వాత దువా అవుతుంది. అందరూ ఒకరు కలుసుకొని మాకు ఇక్కడ ఇచ్చిన ఇఫ్తార్ని మేము డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. తర్వాత ఇలా కవర్లో వేసుకొని ఎవరు మటుకు వాళ్ళు ఇంటికి బయలుదేరుతారు. ఇఫ్తార్ పార్టీలో మాకు ఇవన్నీ ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇలా ఒకరు ఒక్కొక్క ఐటెం తెచ్చిస్తారని చెప్పాను కదా, ఇదన్నమాట. ఇలా అందరూ 10 మెంబర్స్ అని ఒక్కొక్క ఐటెం ఇస్తారు కదా, ఇదే మాకు ఇఫ్తార్ పార్టీలో ఇచ్చిన ఈ ఐటమ్స్. మాది బిర్యానీ ప్యాకెట్ ఇందులో ఎలాగైనా ఉంది. చిన్నపిల్లలు వాళ్ళ తరపు నుంచి చాయ్, కాఫీ, బోర్నమిటా వాళ్ళు అరేంజ్ చేశారు. వాళ్ళు ఇలాగ ఎంత చక్కగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు చూశారు కదా. ఇలా అందరూ కలిసి చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఇఫ్తార్ పార్టీ అయిన వెంటనే మా చుట్టాలందరూ మా ఇంటికి ఇలా వచ్చి కూర్చొని ఇలా అందరూ ఆ ఇఫ్తార్ పార్టీ గురించి మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా మేము గడిపాము. అందరూ వచ్చి ఇలా చక్కగా మాట్లాడుకుంటే చాలా బాగా అనిపించింది. ఇలా మా ఇఫ్తార్ పార్టీ మొత్తం పూర్తయిందన్నమాట. అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. खुदा तलक ये रसाई जो खासो आम की है, खुदा तलक ये रसाई जो खासो आम की है, बशर पे कैसी नायत माहे सयाम की है। माहे फैजान माहे ईमान मोहब्बत है रमजान, मोहब्बत है रमजान। माहे फैजान माहे ईमान मोहब्बत है रमजान, मोहब्बत है रमजान। ये नूर नूर सहर बरकतों भरी इफ्तार, ये रहमतों में नहाए हुए दरो दीवार। ये नूर नूर सहर बरकतों भरी इफ्तार, ये रहमतों में नहाए हुए दरो दीवार। ये ज़ौक़ व शौक़ से भरपूर नन्हे रोज़ेदार, ये रोशनी ये दम
चमक सब्र के मकाम की है। माहे फैजान माहे ईमान, मोहब्बत है रमजान, मोहब्बत है रमजान। माहे फैजान माहे ईमान, मोहब्बत है रमजान, मोहब्बत है रमजान। सल्ले अला सय्यदिना मुहम्मदिन, सल्ले अला सय्यदिना मुहम्मदिन। ये भूख प्यास ये सख्ती तो एक सआदत है, जो वक्त रोजे में गुजरे वही इबादत है।